చక్రతీర్థం, ద మిస్టిక్ పవర్. పుట్ట దగ్గర పాములు కొట్టబోతున్నాడా? ఏది నాకు చూపించు. పుట్ట కాదు, వెలుగు. అద్దం మీద సూర్యకాంతి పడినట్టు పెద్ద వెలుగు. వెళ్ళిపోతున్నాడు, పుట్ట దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాడు. ఇది నాకేమో వెలుగు కనిపిస్తోంది, తనకేమో పుట్ట మనిషి కనిపిస్తున్నాడు. ఏమిటిది? గురువుగారు, పుట్టో గిట్టో ఏదో ఒకటి కావాల్సిన మనిషి కనిపించాడు కదా, సంతోషం. ఎప్పుడు ఇంటికి వస్తే చెప్పి పంపించేయండి. వస్తాడు. 2 రోజుల్లో వచ్చి నీ ముందు వాలుతాడు. నువ్వేం గాబరా పడాల్సిన అవసరం లేదమ్మా. మా గురుగారు వాక్కు బ్రహ్మవాక్కు. వస్తాను స్వామి. గురువా, వేసింది 1 అడుగు, దిగింది 3 అడుగుల లోతు. ఆ పిల్లకు కనిపించిన మనిషి మనకు కనిపించకపోవడం ఏంటి గురువా? అదే నాకు అర్థం కావడం లేదు. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది చేతులకు అంజనం పూశాను. ఇలా ఎవరి దగ్గర జరగలేదు. ఆ పిల్ల చేతిలో కనిపించిన వెలుగు కూడా విచిత్రంగానే ఉంది. నువ్వు ఆ పిల్ల వెనకాలే వెళ్ళి ఇల్లెక్కడుందో చూడు. మన శక్తుల్ని పక్కదారి పట్టించే పరిస్థితి ఎందుకు ఏర్పడిందో తెలుస్తుంది. అలాగే గురువా.
మూసినాడు మంగమ్మ తల్లి. మామా నువ్వా? అంత పరధ్యాన్నం పనికిరాదు. నేను నిన్ను చూడలేదు మామా. మై మరపు మరీ ఎక్కువైతే మంచిది కాదే. కాస్త వెనక ముందు చూసుకుంటూ ఉండాలి. అదేం కాదు గాని పాండు ఎక్కడున్నాడో తెలిసింది మామా. నా తల్లి, నీ కోరిక తీరిందన్నమాట. ఇంతకీ వాడెక్కడున్నాడే? అదేదో అడవిలో పెద్ద పాము పుట్ట దగ్గర ఉన్నాడు మామా. పందెం పుంజులా ఎవరి మీద ఎగబెడుతున్నాడు. అక్కడెక్కడో ఉన్నవాడు నీకెలా కనిపించాడే? మర్చిపోయాను మామా. నారాయణ సిద్ధాంతి అని జాతకాలు చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన అంజనం వేసి పాండు ఎక్కడున్నాడో నాకు చూపించాడు. సంతోషంగా ఉంది. నీ ముఖంలో నవ్వు చూస్తే నాకు కడుపు నిండిపోతుంది. అవును, ఆ ముట్టి పొగరు మొగాడు నీతో పాటు ఆ సిద్ధాంతికి కూడా కనిపించాడా? అదే నాకు మాత్రం అర్థం కాలేదు మామా. నేనెంత చెప్పినా ఆయనకి మాత్రం కనిపించలేదు. ఎందుకని? వాడు నీ మనసులో ఉన్నాడు కాబట్టి నీకు కనిపించాడు. ఆ సిద్ధాంతి మనసులో మరేదో ఉండుంటుంది, అందుకే కనిపించలేదు. అబ్బా, నీ మాటలేంటో నాకు అర్థం కావడం లేదు. నేను వెళ్ళొస్తాను. ఆగవే మంగమ్మ తల్లి, ఇవాళ నేను కూడా నీతో పాటు వస్తా. అవునా? ఆ అదేంటి మామ్మా, ఎప్పుడు ఇంటికి రమ్మన్నా రాననేదానివి, ఇవాళ అడగకుండానే ఇంటికి వస్తానంటున్నావు. ఏంటి సంగతి? రావలసిన సమయం వస్తే నువ్వు పిలిచినా పిలవకపోయినా వస్తానని చెప్పాను గదే. ఆ సమయం ఇప్పుడొచ్చిందా మామా? వచ్చేసిందే. అరణ్యంలో తిరిగే గుంటనక్కలు జనారణ్యంలోకొచ్చేశాయి. నా బంగారాల్ని నేను జాగ్రత్త చేసుకోవాలిగా. అర్థం కాని మాటలు మాట్లాడడంలో నిన్ను మించిన వాళ్ళెవ్వరూ ఉండరు. పద పోదాం. అవతలున్న వాళ్ళకి అర్థమైతే చాలు. పిచ్చి తల్లివి, నీకు అర్థం కాకపోయినా పర్వాలేదు. సరే, ఇంటికి పోదాం పద. గుమ్మంలోనే ఆగిపోయావేంటి మామ్మా? లోపలికి రా. ఇదెవరిల్లే మంగమ్మ తల్లి? ఎవరిల్లైతే నీకెందుకు? ముందు నువ్వు లోపలికి రా. అడుగుతుంటే చెప్పడానికే. చెప్పు. పాండు ఇల్లు. పెళ్లి చేసుకోరా మగాడా అని నువ్వు నోరు తెరిచి అడిగితే నిప్పు తొక్కిన కోతిలా గంతులేశాడు కదూ. నీకెలా తెలుసు? నాకన్నీ తెలుసు. తెలిస్తే తెలిసింది గాని ముందు నువ్వు లోపలికి రా. ఇంటి యజమాని లోపలికి రమ్మనకుండా ఎలాగే రావడం తప్పు గదా. మామ్మా, నేను చెప్తే పాండు చెప్పినట్టే. వాడి మాట నా మాట ఒకటే. హవ్వా, పెళ్లి కాకుండా ఒకటెలా అవుతుందే? మామ్మా, ఈ జన్మకే కాదు వచ్చే జన్మకు కూడా వాడే నా మొగుడు. పెళ్ళంటూ ప్రత్యేకంగా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదిగో, నువ్వు పనికిమాలిన అనుమానాలు పెట్టుకోకుండా లోపలికి రా. పనికిమాలిన అనుమానాలు నావి కాదే, నీవి. పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదంటావు, పెళ్లి చేసుకోలేదని మొహం ముడుచుకుంటావు. 10 పనుల మీద తిరగాల్సిన మగాడు వాడు ఎందుకొద్దంటున్నాడో వివరంగా అడగాలన్న ఆలోచన నీకు రాలేదా? అది నేనడగాలా? వాడు చెప్పకూడదా? కారణం ఇది అని ఒక్క మాట చెప్తే వాడి నోటి ముచ్చాలేమన్నా రాలిపోతాయా? ముత్యాలే రాలతాయో, వజ్రవైడూర్యాలే వచ్చి నీ మెళ్ళో పడతాయో ఎవడు చూడొచ్చాడు? ఈ మంగమ్మ కాస్త రాణి కాసుల రంగమ్మగా మారిపోతుందేమో. పాండు గడప తొక్కేసరికి నీకు కవిత్వం కూడా వచ్చేస్తుంది మామ్మా. ముందు నీకు స్నానం చేయించి నేను వంట చెయ్యాలి. నువ్వు లోపలికి రా. రా. నేను స్నానం చేయను. స్నానం చేయకపోతే నేను ఊరుకోను. చూడు, మురిగ్గుడ్డలతో కంపు కొట్టేస్తున్నావు. లోపలికి రా నువ్వు. ఆహా, నేను రాను. అమ్మా, రమ్మనానా? వద్దే.
ఏంటి మామ నవ్వుతున్నావు? వీడు ఉట్టి ముట్టె పొగరు మగాడే అనుకున్నాను. వీడికి కళాపోషణ చాలా ఉందే. పనికిమాలం అన్నీ పోగు చేయడం కళాపోషణే అయితే వాడికది చాలా ఉంది. నువ్వురా. నెమ్మదిగా రా మామ. చేయి మామ. మామా, నువ్వు తుడుచుకుంటూ ఉండు. పాండు నా కోసం తెచ్చిన కొత్త చీర అల్మారాలో ఉంది, నేను తీసుకొస్తాను. ఇదిగో మా అమ్మ, పసుపు రాసి కట్టుకో, తల బాగా తుడుచుకో, వచ్చి సాంబ్రాణి పొగ వేస్తాను. గురువా గురువా, వెళ్ళిన పని ఏమైంది? శుభోజ్జయంగా పూర్తయింది. నీకు 2 వార్తలు తీసుకొచ్చాను, ఒకటి మంచిది, రెండో చెడ్డది. ఏది ముందు చెప్పంటావు? మంచి వార్త చెప్పు. ఆ పిల్ల పేరు బంగారు, ఇక్కడ దగ్గరలోనే ఉంది. మరి చెడు వార్త? ఆ పిల్ల వాకిట్లో పోచమ్మ కాపలాగా ఉంది. పట్టులాంటి జుట్టు పిచ్చిదాన్లా రోడ్ల మీద తిరిగి పాడు చేసుకుంటున్నా. అలంకారాల గురించి, అందాలని గురించి ఆలోచించుకోవడం మానేసి చాలా కాలమైందే. నూనె రాస్తే నిగనిగలాడుతుంది. మా అమ్మ, ఇవాళ్టికి ముడేస్తాను, రేపు నూనె రాస్తాను, సరేనా? అలాగే. ఈ శ్రద్ధ, ఈ అభిమానం
ఉండాల్సిన వాళ్ళకు ఉన్నట్టయితే నాకు నీకు ఈ బాధలు బరువులు తప్పేవి తల్లి. ఏమిటే చూస్తున్నావు? ఏం లేదు మామ్మ, ఈ చీర నీకు చాలా బాగుంది, కానీ ఇంకాస్త ముదురు రంగైతే ఇంకా చక్కగా ఉండేది. అభిమానంతో కట్టబెట్టింది చింకి చీరైనా నాకు చక్కగానే ఉంటుంది. చింకి చీరలు కట్టుకోవాల్సిన కర్మ నీకెందుకు మామ్మ? షరీఫ్ని రాని వెంటనే షాప్కి పంపించి ధర్మవరం చీర తెప్పిస్తాను. అందులో నువ్వు అచ్చం ఆరమైసమ్మలా ఉంటావు. ఆరెమైసమ్మని కాదే, పోచమ్మని. ఆరెమైసమ్మ నాకు చెల్లెలి వరస అవుతుంది. మాట వరుసకేదో అంటే నిజంగా మైసమ్మ అయినట్టు అలాగించుకుంటావే. షరీఫ్ని రాని చీర తెప్పించాక నీకే తెలుస్తుంది. షరీఫు ఇవాళ ఇంటికొచ్చేలా కనిపించడం లేదే. నీ ముట్టె పొగరు మొగాడు చేయాల్సిన పనిని తన తలకెత్తుకున్నాడు. తట్టుకోవడం కొంచెం కష్టమే. అబ్బా, నీ మాటలు అర్థం చేసుకోవడం నా వల్ల కాదు. కాసేపలా మంచం మీద పడుకో, నేను వంట పూర్తి చేసి నిన్ను పిలుస్తాను, సరేనా?